ఆ దేశం నిండా సహజ సంపదే. ఒకవైపు అపారమైన చమురు నిక్షేపాలు, మరోవైపు లెక్కలేనంతగా బంగారం. అయినా కానీ దరిద్రం ఆ దేశంలో తాండవిస్తూ ఉంటుంది. దీంతో సగానికి పైగా ఆ దేశ పౌరులు వలసదారులుగా మారిపోయారు. ఇప్పుడు తాజాగా ఆ దేశ అధ్యక్షుని అమెరికా బాస్ సంఖ్యలు వేసి బందీని చేసేశాడు. దీంతో ఇప్పటికే ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్న ఆ దేశాన్ని రాజకీయ అనిశ్చితి పూర్తిగా కాటేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. ఆ దేశానికి సంబంధించి ఒక్కో విషయం వెలుగు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోంది. ముఖ్యంగా బంగారానికి సంబంధించి జరుగుతున్న చర్చ అనేక ప్రశ్నలు తెరపైకి తెస్తోంది. బంగారం కొండలతో నిండుకున్న ఆ దేశం నుంచి స్విస్ బ్యాంక్ 46,000 కోట్ల బంగారం ఎలా తరలి వెళ్ళింది? వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలించబడ్డ బంగారానికి మధురో విదేశీ సంపదలకు ఎలాంటి సంబంధం ఉంది? స్విస్ అధికారులు మధురో అతని సన్నిహితులకు చెందిన ఆస్తులు స్తంభింప చేయడానికి కారణమేంటి? అంతర్జాతీయ మీడియా పరిశోధనలో బయటపడుతున్న దిగ్భ్రాంతికర విషయాలపై ఒక లుక్ వేద్దాం. ఇప్పుడంతా కూడా నికోలర్ మధురో అమెరికా నిర్బంధంతో పాటుగా వెనిజులా ఆర్థిక సంక్షోభం, ఆ దేశ కరెన్సీ పతనం, దేశ పౌరుల వలసలపైనే చర్చ సాగుతోంది. అయితే వెనిజులా మాజీ అధ్యక్షుడు మధురో అధికారంలోకి వచ్చాక వెనిజులా నుంచి 46,000 కోట్ల బంగారం తరలింపు అనేది హాట్ టాపిక్గా మారింది. దీని వెనుక అసలు కథ ఏంటనే విషయానికి వస్తే, వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మధురో $5.2 బిలియన్ల విలువ చేసే బంగారం స్విట్జర్లాండ్ తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే మధురో పాలన మొదలైన మొదటి సంవత్సరమే వెనిజులా నుంచి స్విట్జర్లాండ్కు రహస్యంగా తరలించబడ్డ బంగారానికి సంబంధించి కస్టమ్స్ డేటా, ఇంగ్లీష్ మీడియా జరిపిన పరిశోధనల ఆధారంగా కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తాయి. 2013 నుంచి 2016 మధ్య కాలంలో వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి సుమారుగా 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్ తరలించినట్టుగా సమాచారం. అప్పట్లో దీని విలువ దాదాపుగా $5.2 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 46,000 కోట్ల రూపాయలు. ఆ సమయంలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిధుల సమీకరణ కోసం వెనిజులా ప్రభుత్వం తన బంగారు నిల్వలు విక్రయించడం ప్రారంభించిందని, ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక స్విస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం అత్యవసర ఆర్థిక చర్యల కోసమే ఈ బంగారం బదిలీ చేశారు. అయితే 2017 నుంచి 2025 వరకు స్విట్జర్లాండ్ మరియు వెనిజులా మధ్య ఎలాంటి బంగారు లావాదేవీ జరిగినట్టుగా కస్టమ్స్ రికార్డులో లేదు. ముఖ్యంగా మధురో ప్రభుత్వంపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా మధురోను అరెస్ట్ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీంతో స్విస్ అధికారులు మధురో అతని సన్నిహితులకు చెందిన ఆస్తులు స్తంభింపచేశారు. అయితే ఆ ఆస్తుల మొత్తం విలువ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలించబడ్డ బంగారానికి మధురో అతని స్నేహితుల ఆస్తులకు ఏదైనా సంబంధం ఉందా అనేదే ఇప్పుడు కీలక ప్రశ్న. ఈ క్రమంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు తరచుగా చేసే విధంగానే బంగారాన్ని శుద్ధి చేసేందుకు అంతర్జాతీయ ధృవీకరణ కోసం స్విట్జర్లాండ్కు పంపించి ఉండవచ్చని ఒక అంచనా. అయితే అన్ని కోట్ల బంగారాన్ని మధురో హయాంలో విక్రయిస్తున్న క్రమంలో కొన్ని లావాదేవీలు బంగారం రూపంలో సెటిల్ అయ్యాయని, మిగిలిన భాగాన్ని చిన్న బిస్కెట్స్గా మార్చి ఆసియా మరియు ఇతర ప్రపంచ మార్కెట్లో విక్రయించారని నిపుణురాలు రోనా ఒకానెల్ పేర్కొన్నారు. వెనిజులా బంగారు అమ్మకం, ఇక మధురో విదేశీ సంపత్తో దానికున్న సంబంధం ప్రస్తుతం వెనిజులా ఆర్థిక పతనం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మారిపోయింది. అయితే ఇప్పుడు వెనిజులా సెంట్రల్ బ్యాంకులో ఉన్న మిగతా బంగారు నిల్వలు లెక్కించే ప్రయత్నాలు అమెరికా చేస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఉన్న సహజ వనరులు బంగారం, చమురును సరిగ్గా వాడుకోలేని నిస్సహాయ స్థితి వెనిజులాను దారిద్ర్యంలోకి నెట్టేస్తుందనేది స్పష్టం.